నమస్కారం అండి. మేము పేట బుడగజంగాలం, మాది మైలవరం గ్రామం. ఇక్కడ సించారి జాతుల్లో బతుకుతున్నాం, అడకదిరిగి బతికే వాళ్ళం, డారలు వేసుకుని బతికే వాళ్ళం. అలాంటిది ఒక మెదు తుఫాను వల్ల అందరూ ప్రభుత్వ అధికారులు వచ్చి మీరు ఇక్కడ ఉండడానికి ఇల్లేదు, మీరు హై స్కూల్లో ఉండాలని మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేశారండి. పడేసి అన్నం భోజనం పెడుతున్నారు తప్ప మాకు జీవనాధారం ఏమీ లేదు. ఈ ఉన్న ఫలంగా వెళ్ళిపోమంటున్నారు. మాకు బియ్యం లేదు, ఆహారం లేదు, నూనె లేదు, ప్యాకెట్లు అసలు ఏమి గవర్నమెంట్ నుంచి ఇచ్చిన నిధులు ఒక్కటి కూడా మాకు అందించట్లేదు. అన్నం భోజనం పెట్టాం, మీరు వెళ్ళిపోండి, ఉన్న ఫలంగా వెళ్ళిపోండి. మన వసంత కృష్ణప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు కూడా ఇలా వచ్చి ఏమన్నాడంటే మీరు ఇలా వెళ్ళిపోండి అన్నాడు. మరి వెళ్ళిపోయి 3 రోజుల నుంచి మేము ఏమీ లేకుండా ఉన్నాం. మరి మాకు ఆధారం ఏమిటి? మాకు ఏమైనా ఆధారం, కనీసం బియ్యం అన్నా ఏదైనా ఒకటి మాకు సాయం చేయాలి. ఏం చేయకుండా మీరు వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిపోయి మీరు ఎక్కడ డేర్లలో ఎక్కడ బతకాలి? ఇక మా ప్రజలను చూడండి. ఒకసారి మీరు పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు దీన్ని స్పందించాలని దీన్ని సోషల్ మీడియాలో పెడుతున్నాము. ఇక్కడ ఎవరు గవర్నమెంట్ అధికారులు కూడా ఎవరు స్పందించట్లేదు. వస్తాయి చూస్తామంటున్నారు తప్ప మాకు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇవ్వట్లేదు. దీనికి ఒకటి సోషల్ మీడియాలో పెడుతున్నాం. దీన్ని మీరు గవర్నమెంట్ చర్యగా తీసుకోవాలని మేము భావిస్తున్నాం. మమ్మల్ని చూడండి. చూపించు.